Hi guys, welcome to our YouTube channel Japsada. Please subscribe, like, comment, share for more updates. ఈరోజు మనమైతే తెలంగాణ ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ నుంచి మనకైతే ఒక ప్రకటన రావడం జరిగింది. ఇది అయితే విఆర్ఓ జీపీఓ, ప్రజెంట్ దీన్ని జీపీఓ అంటున్నారు. జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్స్. ఇక్కడైతే మనకి ఏముందో చూసుకుందాం. 29/3/2025 తేదీ నాటి జిఓఎంఎస్ నెంబర్ 129 రెవెన్యూ సర్వీసెస్ శాఖను అనుసరించి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తెలంగాణ వారు మాజీ విఆర్ఓలు విఆర్ఏల నుండి ఆప్షన్లు తగు విధంగా తీసుకోవడం ద్వారా గ్రామ పాలనాధికారుల నియామకం కొరకు ఈ ప్రకటన జారీ చేస్తున్నారు. పూరించిన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 16/4/2025. దరఖాస్తు దాఖలకు చిరునామా ఆసక్తిగల మాజీ విఆర్ఓ విఆర్ఏలు గూగుల్ ఫామ్ నందు దరఖాస్తు చేయవలసి ఉంటుంది మరియు స్వయంగా సంతకం చేసిన కాపీని సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దాఖలు చేయవలసి ఉంటుంది. పని స్వభావం నియమ నిబంధనలతో పాటు వివరమైన ప్రకటన వెబ్సైట్లో లభిస్తుంది. ఇక్కడ మనం ఇది చూసుకుంటేనైతే ఎవరైతే మాజీ విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారో వాళ్ళని అయితే వేరే గ్రూప్ 3 వేరే క్యాడర్ పోస్టులలో వాళ్ళని ఉంచడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ విఆర్ఓలో విఆర్ఏలలో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చి ఈ గూగుల్ ఫామ్లో అయితే వాళ్ళని నింపాల్సిందిగా మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. మనకి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ సేమ్ అందులో ఉంది, ఇక్కడ కూడా ఇచ్చారు. పోస్ట్ డీటెయిల్స్ నేమ్ గ్రామ పాలన ఆఫీసర్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్ 10,954 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ ద మినిమం ఫర్ అపాయింట్మెంట్ యాజ్ జీపీఓ ఈస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇంటర్మీడియట్ అండ్ ఏ minimum of total 5 years experience in the cadre of VRO or VRA అబ్జర్వ్డ్ ఆన్ రెగ్యులర్ సర్వీసెస్ యాజ్ టికెట్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్స్. అండ్ ఎవరైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న విఆర్ఓ విఆర్ఏలు గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. గ్రాడ్యుయేట్ లేకపోతే ఇంటర్మీడియట్ అయినా ఉండి విఆర్ఓ విఆర్ఏలుగా వాళ్ళకి 5 years అనే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అనేది దీనికి ఎలిజిబుల్ అవుతారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 16/4/2025 ఉంది. గూగుల్ ఫామ్లో మనం మన డీటెయిల్స్ సబ్మిట్ చేశాక మనం ఒక సైన్డ్ కాపీ చేసేసి మన రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అని ఉంది. వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని మళ్ళీ విఆర్ఓ విఆర్ఎల్గా అయితే అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో వీళ్ళకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒక స్కిల్ టెస్ట్ అనేది పెడతారంట. స్కోప్ ఆఫ్ వర్క్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ గ్రామ పాలన ఆఫీసర్ షెల్ ఇంక్లూడ్ బట్ ఆర్ నాట్ లిమిటెడ్ ఇన్ ద ఫాలోయింగ్: మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్, కండక్టింగ్ ఇంక్వైరీస్ ఫర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్స్ and conducting inquiries regarding encroachments on government lands, lakes and water bodies and ensuring their protection, investigating land related disputes and assisting surveyors in land surveys, performing duties related to disaster management and providing essential or emergency services, identifying beneficiaries for welfare schemes and development projects, assisting in election related duties and extending support to protocol officers, coordinating with interdepartmental officials at the village, cluster and mandal levels, undertaking any other duties entrusted by the government, chief commissioner of land administration, district collector, revenue divisional office, ఆర్డీఓ, తహసీల్దార్. ఎవరైతే ఈ విఆర్ఓ విఆర్ఎల్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఈ టైప్ ఆఫ్ వర్క్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టయితే మనల్ని సెలెక్ట్ చేస్తారంట. ఎవరైతే పాత విఆర్ఓ విఆర్ఓలు ఉన్నారో వాళ్ళని ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారు. ఇదైతే న్యూ నోటిఫికేషన్ కాదు. ఇక్కడ వాళ్ళకి సర్వీస్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సర్వీస్ రూల్స్ గవర్నింగ్ ద
post of GPO shall be framed in due course. Pay scale and pay in GPO post shall be same as what is being drawn by the applicant in present post. The previous service rendered by erstwhile VROs VRAs shall not be counted towards seniority in the revenue department. ఇక్కడ ఏం చెప్పారు, వాళ్ళకి ఏమేమి రూల్స్ ఉంటాయో వాళ్ళకైతే తర్వాత వాళ్ళ డ్యూ కోర్స్లో చెప్తామని చెప్పారు సర్వీస్ రూల్స్ అనేది. పే స్కేల్ అనేది ప్రజెంట్ వాళ్ళకైతే ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న పోస్ట్లో ఎంత శాలరీ వస్తుందో అదే కంటిన్యూ అవుతుందని చెప్పారు. కాకపోతే ఇంకో కండిషన్ ఏమైనా ఉందంటే వాళ్ళకి సీనియారిటీ అనేది కౌంట్ రాదు. ఇన్ని డేస్లో చేసిన వాళ్ళది ఇప్పుడైతే వాళ్ళకి సీనియారిటీ కౌంట్లోకి అయితే రాదని ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే మరి పాత వర్క్ చేసిన విఆర్ఏలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది జాయిన్ కావడానికి అయితే మనకి స్కోప్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి సీనియారిటీ అనేది రావట్లేదు కాబట్టి చాలామంది రావడానికి ఇష్టపడరు. దీని ప్రకారం చూసుకుంటే 10,954 పోస్టులలో ఒక 7K వరకైనా మనకి ఒక 7,000 వరకైనా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఇప్పటి నుంచెల్లే విఆర్ఓ విఆర్ఏకి అయితే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాంట్లో ముఖ్యంగా అయితే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ అయితే చదివి పెట్టుకోండి. ఒకవేళ సిలబస్ చేంజ్ అయినా కూడా ఈ టాపిక్స్ అయితే ఎక్కడికి వెళ్ళవు. ఈ టాపిక్స్ నుంచి అయితే ఈ టాపిక్ అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇవి చదువుకోండి. తర్వాత వాళ్ళు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తే అందులో సిలబస్ మెన్షన్ చేస్తే ఇవి అయిపోతే అప్పటికి అది చదువుకోవచ్చు. మనకైతే ఇది ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే వీళ్ళని తీసుకుంటారు. మనకి మేలో మనకి కొత్త డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీఎస్పీఎస్సీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మే ఆర్ జూన్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది. వస్తే అక్టోబర్లో సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే బెటర్. సో ఇది గైస్ ఈరోజు నోటిఫికేషన్. థ్యాంక్ యూ.